ఆల్రెడీ పెంచిన మీరు ఎప్పుడు వేసేసిన రైతు బంధు కూడా వేసిన రైతు బంధు మీ బ్యాంకులలో చూసుకోమని మాకు పట్టనే లేకపోయే రైతు బంధు పడ్డది ఏంటి ఎట్లా లేనోళ్ళకు రైతు బంధు ఉన్నోళ్ళకేమో రైతు బంధు లేనోళ్ళకు 12,000 వేస్తున్నాడు. ఏడేసిండ్రు 12,000 లేనోళ్ళకు ₹1 కూడా వేయలేడు. 12,000 వేస్తాం మహిళలకు భూమి లేని వాళ్ళకు పేద వాళ్ళకు అని చెప్పిండు. 12,000 ఏడేసిండు. ఉన్నోళ్ళకు పట్టబుక్కుల మీద పడితే లేనోని గరీబ్ అని పరిస్థితి ఏంది? ఉన్నోడేమో గుద్దవలుగా తింటుండు పడ్డా కొద్దీ 10-20 ఎకరాలు ఉన్నాడు. మొత్తం లేనోడేమో మంది మొఖం చూస్తుండు. 50,000 లక్షలు తెచ్చుకుంటే మాపైతున్నాయి. మాకేం మాపైతే మాకు ₹1 కూడా మాపలేదు. వచ్చి బీసీ బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు. మంచి పీకల దాకా పెంచిండు రేట్లు. మా పరిస్థితి ఏంటంటే ఒక కామరెడ్డి 10,000 తీసుకపోతే ఇంట్లో సామాన్ వస్తలేదు. మరీ ఘోరంగా బాధలు అవుతున్నాయి. మంచిగా మీకు దండం పెడతా నమస్కారం అన్న నమస్కారం ఏం చేసినప్పుడు ఎదురేదంతుండు మమ్మల్ని ఏమిడికి లేదు. నాకే పెంచిన వస్తలేదు. ఇప్పుడైతే బీడీలు చేస్తున్నా బీడీలు పింఛన్ రాదు. అది 2,500 ఒంటరి మహిళ అది పింఛన్ రాదు. ఇంటింటికి మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నాడు. అవి ఒక ఫ్రీ బస్ పెట్టి అలా చచ్చిపోయేదానికే పెట్టింది కావచ్చు కానీ ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్ పెట్టకుండా అయిపోవు. చాలా మాకు ఇప్పుడు ఇంట్లో ఆటో ఉంది. ఆ ఆటో మీద పోతేనే మాకు ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటది. ఆటో ఇప్పుడు నడచలేదు. రోజుకి ఒక 5 కూడా వస్తలేదు. ఒక ఫ్రీ బస్ పెట్టిండు గంతే తప్ప ఇవేం చేసిండు. ఆడికెళ్ళి వచ్చినే తెలియదు. బస్సులలో చాలా మంది చచ్చిపోతారు. అది ఎందుకు కింద మెట్ల నుంచి ఎక్కుకుంటా పోతురు. మస్తు ఇబ్బంది అవుతుంది. ఈ ఆటో వాళ్ళకు ఆటోలు బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. బస్సులు ఫ్రీ పెట్టిండు. ఆ ఆటో వాళ్ళకు నెలకు సంవత్సరంకు 12,000 ఇస్తామన్నాడు. 12,000 ఇస్తలే ₹12 ఇస్తలేడు. ఏవి ఇస్తలేడు. మాకు ఒక ఇంట్లో ఖర్చులకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. 2,500 అంటే 2,500 అసలేవు. మాకు ఆటో నడవకి అట్లా ఇబ్బంది అవుతుంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గృహజ్యోతి కింద 2,500 వస్తలేవు. మాకు ఏది వస్తలేదు. ఇండ్లు కూడా వస్తుంది అంటారు కానీ ఏమో వచ్చిన వాళ్ళకి వస్తుందో రాని వాళ్ళకి అది ఏ వాళ్ళకి వస్తుందో తెలియదు కానీ మధ్యలో తింటారా తెలియదు. ఇందాక వచ్చేది తెలియదు మాకైతే. ఇప్పుడు మీరు ఇంట్లో కోసం రాపిచ్చిండ్రు కదా, రాపిచ్చిన కొంతమందికి అంటారు మాకు వస్తే మంచిగా ఉండని మీకు నమ్మకం ఉందా? ఏమో మాకు నమ్మకం లేదు. అసలు మధ్యలో తినేది తెలియదు. ఇందాక వచ్చేది తెలియదు. మాకు నమ్మకం అసలే లేదు ఇల్లు వస్తుందని కూడా. వానకాలం వస్తేనే అంత ఎండాకాలం వస్తే 18 మందికి ఏ కులంకి వచ్చిందో తెలియదు. ఇన్ని కులాల అదే అత్తది రాదా కూడా తెలియదు మాకైతే. మాకు బియ్యం కూడా అత్తలేదు. ఇప్పుడైతే మాకు రేషన్ కార్డు అది అప్లై చేసుకుంటామన్నా చేసినాం కానీ అది అత్తలేదు. మాకు బియ్యం కూడా అత్తలేదు ఇప్పుడైతే. అప్పుడు కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు చూసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి ఈ పాలన బాగుందా మీకు? వృద్ధులకు ముసలులకు ఒంటరి మహిళలకు అన్న పింఛన్ అట్లా ఇట్లా వచ్చింది కానీ ఇప్పుడు పింఛన్ వచ్చిన వాళ్ళకి వస్తుంది కానీ పింఛన్ కొత్త వాళ్ళకి అత్తలేవు, పెరుగుతలేవు, ఏదైతలేదు. నాకు ఇది వేస్ట్ అనిపిస్తుంది. ఇది సమస్య ఏంటంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళకు పెన్షన్లు కరెక్ట్ చేసిండు. నెలకు కరెక్ట్ పెన్షన్లు ఇచ్చిండు. రైతు బంధు కరెక్ట్ ఇచ్చిండు. వీళ్ళ ప్రజల ఆపోదన ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ కేసీఆర్ అన్ని చేసిండు కానీ అక్కడి నుండి విడుదల కేసీఆర్ చేసిండు కానీ వీళ్ళు అనే సమస్య ఏంటంటే ఊళ్ళల్లో విలేజ్లలో ఉన్నటువంటి సర్పంచులు ఉప సర్పంచులు మధ్యలో వీళ్ళు దొబ్బి తిని కేసీఆర్ని ఓడగొట్టిండ్రు అని అంటున్నారు. కేసీఆర్ నువ్వు చేసింది ఓడగొట్టింది. అప్పుడు ఆడికెళ్ళి వచ్చినాయి అన్ని స్కీమ్లు కానీ ఈడికి వచ్చినాక మధ్యలో నుంచే పోయినాయి. అవి అయితే మాకైతే తెలిసి అయితే ఇప్పుడైతే మాకు ఆయనతో కూడా మంచి అనిపించలేదు. ఏది కూడా మాకు ఇంతవరకు రాలేదు. అప్పుడు అంటే కేసీఆర్ పాలనలో కొంతమంది ఇంకా ఉన్న ధరలే పెరుగుతున్నాయి కానీ లేదైతే మాకు ఏది వస్తలేదు. కూరగాయల సామాన్లు అవి ఇవన్నీ పెరుగుతున్నాయి కానీ మాకైతే ఇంటికి వస్తలేదు. మాకైతే ఏంటి బస్సు ఒక ఫ్రీ పెట్టి తిరగడానికి పెట్టింది కానీ మాకైతే ఏ దానికి యూజ్ లేదు. మాకైతే ఆటోలకైతే ఇప్పుడు మాకు ఒక ఆటో ఉంది దానికైతే నడవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బీజేపీ రమణారెడ్డి గారు ఎమ్మెల్యేగా చేస్తుండు. అంతకుముందు గంపగోవర్ధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేసిండు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం చాలా ప్లీజ్ ఇప్పుడు రమణారెడ్డి గారు చేస్తుండు. అంతకుముందు గంపగోవర్ధన్ చేసిండు.
మరి ఇప్పుడు ఈ రమణారెడ్డి వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేసిందా? మాకు ఎవరైతే ఇప్పుడైతే ఏది చేస్తలేరు. ఆడ పోస్ట్ బాక్స్ వేసి ఆడ ఎవరైనా సమస్యలు ఉంటే బాక్స్ వేయమని చెప్తారు కానీ వేసినాక కూడా 10 వేసినా కానీ ఒక సమస్య కూడా తీర్చలేదు. తీసి వాడేస్తారో ఎట్లా ఆడికి కూడా చేస్తలేరో మాకైతే తెలియదు. ఇప్పటికైతే మాకు ఏదైతే లేదు. ఏదందుకు పరిష్కారం ఉన్నా ఆడి దగ్గరికి పోతలేదు కావచ్చు. నాకు తెలిసి మధ్యలో ఖరాబ్ చేస్తారు ఇవన్నీ. వీళ్ళ ఆపోదన ప్రజల ఆపోదన ఈ యొక్క మన రమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఇంతకుముందు ప్రజల సమస్యలు గెలిపిస్తే ఈ వడ్లు ఎండబోసేందుకు కళ్ళలు కట్టిస్తాడు. అండ్ కామారెడ్డిలో పెద్ద హాస్పిటల్ ప్రజల గురించి హాస్పిటల్ కట్టిస్తాడు. మరి అది కూడా కట్టియలేదని వీళ్ళు ప్రజలు హాస్పిటల్లో కూడా మందులు చక్కగా అత్తనే లేవు. మొన్న పోతే కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. అదేంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ చక్కగా వస్తలేదు అని అయితే వాళ్ళు అంటారు. ఏది మంచిగా ప్రైవేట్ కట్టిస్తాడు, కట్టించిందా? అందకపోతలేదు మధ్యలో అది కాలబెడుతుడట. మాకు తెలియదు. ఇక ఏ పరిష్కారం అయితే మాకు ప్రాబ్లం అయితే ఇల్లు లేక ఇప్పుడు లేని వాళ్ళు సామాన్లకు చేసుకుందామన్నా కానీ మస్తు పిరమైనాయి ఒక్కొక్కటి. అన్నిటికీ మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పేదలు పెళ్లి చేయాలన్నా లక్ష రూపాయలకు తులం మేడికెళ్ళి చేస్తారు, పెళ్లి చేయరు, ఏం చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు చేస్తున్నాడు. ఏమైంది? మహిళలకు మీరు తులం బంగారం ఇస్తారు. తులం బంగారం లేదు, ఏది లేదు. 50,000 ఇస్తున్నారు, తులం బంగారం పెడతారు, ఏది లేదు. మాకు చెప్తుండే మరి మాకు బంగారం ఇచ్చిండా పైసలు ఇచ్చిండా అని మోకాన్లే చెప్పు. మీకు తులం బంగారం ఇస్తాను ఇచ్చిదని చెప్తుండే. బంగారం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. 50,000 ఇయ్యలే, తులం బంగారం ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఇప్పుడు నీకు బుక్ చేయమని వచ్చిన పింఛనే కాడ చేసిరు.